100 కోట్లు ఉన్నవాడు 200 కోట్లు ఉన్నవాడికి పిల్లనిస్తాడు. అంతేగాని పోనీ మనకంటే తక్కువ వాడికి కోట్లు లేకపోవచ్చు, కానీ మన కులం వాడే మనకి బంధువే కూడాను, అసలు మేనమావ కొడుకే పర్వాలేదు, మనమే పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టిద్దామని పిల్లనివ్వాలి. అలా ఇవ్వరండి. మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు సూటుపోటు మాటలన్నీ పడుతూ ఉంటాం. మన కర్మ అంటే అది. అంతకంటే మన బంధువుల్లోనే మనకంటే కాస్త తక్కువే కావచ్చు, తప్పే ఉంది. ఆయన చేత మనమే వ్యాపారం పెట్టిస్తాం, పెట్టుబడి పెట్టి. ఆయన కృతజ్ఞుడే ఉంటాడు కూడాను. ఆడికి ఏముంది ఎందుకు ఇస్తాం అని మాట్లాడతాడు. వాడు కూడా కాదు, ఆడు మళ్ళీ అచ్చు వస్తుంది. ఉన్నవాడికి ఇస్తాం, వాడు ఏం చేస్తాడు, నాకు 100 కోట్లు ఉన్నాయి, నీ 10 కోట్లు ఎవరికి కావాలి ఇక్కడ అని పిల్లని ఏడిపించుకు తింటాడు. ఇక్కడ జరుగుతున్న భాగవతాలే. కానీ మన దురాశ ఏమిటి అంటే మనతో వాళ్ళతో పోలిక మనకి, మనతో పోలిక వాళ్ళకి, ఇద్దరికీ క్యాన్సర్ ఖాయం ఈ పోలికల కారణంగా. వివాహ సంబంధాల విషయంలో ఆర్థిక స్థితి కాదండి. దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్న ఆత్మీయత చూడండి, అనుబంధం చూడండి, ఆత్మీయత చూడండి, అనుబంధం చూడండి. ఎందుకంటే మనకంటే పైవాళ్ళు మనకంటే పైవాళ్ళని చూడండి. అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా.